మరి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే అకాల వర్షాలు, వడగండ్లు రైతులను సర్వనాశనం చేస్తే చేతికొచ్చిన పంటని మొత్తం నేలరాలిపోతే మరి ఉన్న కాస్త కూస్తో పంటని రైతులు మరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ పిఎస్సిఏ చైర్మన్లు, మరి వ్యవసాయ అధికారులు, మరి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది చోటా మోటా రాజకీయ నాయకులు అందరూ కలిసి కుమ్మక్కై రైతులను మొత్తం సర్వనాశనం చేసి అందిన కాడికి దోసుకొని రైతులను సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు అనిపిస్తున్నది. మరి వ్యవసాయ అధికారులు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు అక్రమాలు జరిగితే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని ఏదో పెద్దగా వాళ్ళు 2-3 టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు, కానీ 24 గంటలు ఎప్పుడు చక్కగా పనిచేసిన పాపన పోతలేవు. మరి వ్యవసాయానికి సంబంధించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు, నేను కొన్ని 100 ఎకరాలలో వ్యవసాయం చేస్తా, నేను రైతుని స్వయాన నేను రైతు పక్షపాతి నేను పెద్ద పెద్ద గప్పాలు చెప్తుంటాడు. మరి ఇన్ని అక్రమాలు జరిగితే మరి మంత్రి గారు యామూలలో వాడుకున్నాడో ఒకసారి మాకైతే అర్థమయ్యే పరిస్థితి లేదు. మీరందరూ కలిసి రైతుని మొత్తం సర్వనాశనం చేసి దోసుకొని మళ్ళొకసారి మీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవాలని ఈ రకంగా చేస్తున్నారు. మరి మా కోడంగల్ ప్రాంతంలో తీసుకుంటే దౌలతాబాద్ మండలంలో ఏం చేస్తున్నారు అంటే కొత్త దందా. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంచులు అంటే బ్యాగులు వరి ధాన్యాన్ని సేకరించడానికి ఆ ఖాళీ సంచులు ఇవ్వడానికి కూడా బస్తాకు 10 రూపాయలు బాలంపేట అనే గ్రామంలో ఆ క్లస్టర్లో ఈరోజు వసూలు చేస్తున్నారు. దాని మీద మరి మేము పై అధికారులకు కంప్లైంట్ చేస్తే ఒక్కడు పట్టించుకున్న పాపన పోతలేడు. ఇందుకేనా మీరు అంటున్నది? ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సుప్పుకొచ్చి క్లస్టర్లు మొత్తం ఓపెన్ చేసిపోతున్నాడు. కానీ ఆయన అనుచరులు 100,000 లక్షల రూపాయలు దోసుకుంటుంటే మరి ఆయన ఎందుకు నిమ్మకు నీరొత్తనట్లున్నాడో మాకైతే అర్థమైతే లేదు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, నీ అనుచరులు, నీ పిఎస్సిఏ చైర్మన్లు, నీ టీఆర్ఎస్కు సంబంధించిన మరికొంతమంది నేతలు ఈ రకంగా బస్తాకు 10 రూపాయలు, సూటు బూటు పేరు మీద 10 రూపాయలు, తర్వాత మళ్ళా సంచికో కమిషన్ 10 రూపాయలు ఈ రకంగా దండుకుంటా పోతే మరి నీవెందుకు గమ్ముగుండో మాకైతే అర్థమైతే లేదు. అందులో నీకేమైనా వాటాలు వస్తున్నాయా అని మాకు డౌట్ వస్తున్నది. గతంలో కూడా తీసుకుంటే చాలా మటుకు అక్రమాలు చేసిండ్రు. ఏమి లేనటువంటి ఒక చోటా బోటా లీడర్లు ఈరోజు కోట్లకు పడగలెత్తి కూస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర రైతాంగలారా, ఎక్కడైనా ఏ క్లస్టర్లనైనా అక్రమంగా 1 రూపాయి ఏ గాడిద కొడుకని అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి. ఎవ్వనికి మనం 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. తేమ పేరు మీద, సూట్ పేరు మీద, బూట్ పేరు మీద ఈ రకంగా రైతుల్ని దరిద్రుల మీకు రైతులే దొరికినారా నాశనం చేయనికే? ఎద్దేడిసిన వ్యవసాయము, రైతేడిసిన రాజ్యం బాగుపడేటట్లు చరిత్రలు లేదు కాబట్టి ఈ రకంగా రైతులను నిండా ముంచి వాళ్ళ పొట్టగొట్టి అక్రమంగా సంపాదించుకుంటే పాపాల వాడి పురుగులు వాడి యాక్సిడెంట్లు అయ్యి ఆడన చేస్తారు మీరు కూడా. ఎందుకంటే రైతు అనేటటువంటి వ్యక్తి రాత్రి పగలు 6 కాలం కష్టపడి ఎంతో నిస్వార్థంగా ఈ దేశానికి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతుల మీద ఈ రకంగా మీరు వాళ్ళ పొట్టగొట్టితే మీరు గిట్ట ఏదైనా పురుగులు వాడి సర్వనాశనం అయిపోతారు. రైతుల్ని మోసం చేసినటువంటి ఏ గాడిద కొడుకు కూడా బాగుపడటం లేడు. కాబట్టి ఇకనైనా మీరు రైతుల కడుపు కొట్టొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి ఇటీవల అకాల వర్షాలు రైతులని చాలా ఇబ్బందులు పెట్టి చేతికొచ్చిన పంట సర్వనాశనం అయిపోయింది. మళ్ళా దానికి మీరు ఒకటి తోరు, మీ దరిద్రులు దొంగల్లాక ఏదో మూలిగనక మీద మళ్ళా తాటికాయ పడ్డట్లు వాళ్ళు ముందే కష్టాల్లో ఉంటే అరాకొర పంటలు మాత్రమే చేతికొచ్చినాయి. మరి నష్టపరిహారం కూడా చక్కగా ఒక్కనికి ఇవ్వలేదు. కావున ఇకనైనా ఈ లంగ పనులు చేసే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. గవర్నమెంట్ ఈ దొంగల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొక్కసారి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.